నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు ఒక పార్టీ ఆధీనంలో ఉంటే మరొక పార్టీ ఆ డాక్యుమెంట్లను బహిరంగపరచమని పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమలులో ఉన్నది. ఇందులోని ఆర్డర్ 11, రూల్ 12 ప్రకారంగా ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన కేసు న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు, న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న క్రమంలో ఆ వివాదానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేదా ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఒక పార్టీ ఆధీనంలో ఉంటే మరొక పార్టీ వాటిని బహిరంగపరచమని, ఈ కేసుకు ఆ డాక్యుమెంట్లు అవసరమని భావిస్తే వాటిని బహిరంగపరచమని చెప్పి న్యాయస్థానంని వేడుకోవచ్చు, కోరవచ్చు, పిటిషన్ వేసి న్యాయస్థానం యొక్క దృష్టికి తీసుకెళ్ళవచ్చు. సో ఆ సందర్భంలో న్యాయస్థానము ఆ డాక్యుమెంట్లు ఈ కేసుకు అవసరమని భావిస్తే ఆ డాక్యుమెంట్లని బహిరంగపరచమని న్యాయస్థానము ఆదేశాలు ఇవ్వవచ్చు. సో కొన్ని కేసులలో కొంతమంది డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నా వాటిని బహిరంగపరచకుండా తమ దగ్గర లేవని నిరూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఎవరైతే నష్టపోతున్నారో ఆ పార్టీ న్యాయస్థానానికి డాక్యుమెంట్లు పలానా పార్టీ దగ్గర ఉన్నాయి, వాటిని బహిరంగపరచమని ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి వేడుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాల మీద ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకోసం తీసుకొచ్చాము. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.